వెంకటరెడ్డి గారు, అంటే ఇక్కడ నుంచి జగన్ 2.0 చూస్తామని అంటున్నారు. అంటే కార్యకర్తలకు నేతలు మళ్ళీ మీ పార్టీకి దగ్గర అవుతారా అనేది ఒకటి. రెండోది 30 ఏళ్ళు ఇంక మనమే ఉంటాము అనటం అతి విశ్వాసం కాదా? నమస్కారాలు. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సార్, ఇక్కడ ఒకటి నిన్న మా విజయవాడలో కార్పొరేటర్లతో జరిగినటువంటి సమావేశంలో ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నేను అధికారంలో ఉన్నప్పుడు కొంత కార్యకర్తలకి చేయాలనుకున్న మేర నేను చేయలేకపోయాను. ఎందుకంటే మధ్యలో ఒక 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే మనం పూర్తిగా ప్రజలు సంక్షేమం, అభివృద్ధి ఈ ఆలోచనతోనే వెళ్ళినప్పుడు పార్టీని కొంత నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది అనేది చెప్తూ రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు 2019-24 పరిపాలన ఎలా ఉందో ఆ పరిపాలనే కొనసాగిస్తూ ప్రజలకు ఏ విధంగా మంచి చేసామో ఆ మంచిని కొనసాగిస్తూ ఖచ్చితంగా కార్యకర్తలకు కూడా ఏ మేర మంచి చేయగలుగుతాననేది ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆయన తెలుగుదేశం వాళ్ళకి చెప్పలేదు కదా, మరి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకు అర్థం కాల. మేము క్లియర్గా మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు మేము ఏ విధంగా ఉంటాం అనేది మా పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో చెప్పాం. ఇది ఒక పాయింట్. రెండోది, మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాటకు కట్టుబడి ఉంటాడనేది తెలుసు. మేము 2014లో ఓడిపోయినా ఆ మాట కోసమే కట్టుబడి ఓడిపోయాం. 2024లో ఓడిపోయినా అది మేము చేయలేం కాబట్టి చేయలేమని చెప్పే ఓడిపోయాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే అవి తప్పిది, మనకు ఆ పార్టీ ఉంది, నేను ఆ పార్టీ నుంచి ఎంపీ అయ్యా, ఆ పార్టీ అధిష్టానం ఉంది, అట్లాంటి చేయొద్దని చెప్పాడు. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా, ఎందుకంటే ఇవన్నీ తెలియాలి సార్, పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆయన వైపు 2 దారులు. ఒకటి, ఇచ్చిన మాట కోసం నిలబడి ఓదార్పు యాత్ర చేయటం, లేదా పదవులు కాసిపడి కేంద్ర మంత్రో లేదంటే పిసిసి అధ్యక్షుడో భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఆ పదవులు కాసిపడి అక్కడే మాట వదిలేసి ఉండటం. ఈ 2 వచ్చినప్పుడు ఆయన దేనికి నిలబడ్డాడు? ఇచ్చిన మాట కోసం నిలబడి జైలుకి కూడా పడి 16 నెలలు. సో జైలే మాకు కొత్త కాదు, 16 నెలలు మేము జైల్లో ఉండొచ్చు, మేము బెయిల్ మీదే ఉన్నాం. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా రోగాలకు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్లో వచ్చాడు కదా బయటికి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో. సో మరి అది వాళ్ళు కూడా మర్చిపోకూడదు. ఇదో పాయింట్. రెండో ఒక అంశం క్లియర్గా, దాని తర్వాత 2014 ఎన్నికల్లో కూడా మేము ఓడిపోవడానికి కారణం ఏంటి? మేము ఇది చేయలేం, రైతు రుణమాఫీ చేయలేం, డ్వాక్రా రుణమాఫీ చేయలేం, ఇవన్నీ చెప్పుకొని వచ్చాం. సో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తానని మిమ్మల్ని మభ్య పెడుతున్నా అన్నాం. సో మేము ఓడిపోయాం. 24లో కూడా చూడండి సార్, మా నాయకులు కూడా ఒక 50,000 అన్న రుణమాఫీ చేద్దామన్నా, చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. మనం కూడా చెబుదాం, పెన్షన్లు మనం సంవత్సరం 500 ఇప్పుడే పెంచేద్దామంటే మన బడ్జెట్ లేదు, మనం చేయలేమని చెప్పాడు. చంద్రబాబు నాయుడు నమ్మితే మోసపోతారని చెప్పాడు. ఇప్పుడు అదే అయింది కదా, మేము మంచి చెప్పి మేము చేయలేమని చెప్పాం వాస్తవంగా. సో అది మా క్యారెక్టర్, అది మా క్రెడిబిలిటీ. అధికారం కోసం అడ్డదారులు తొక్కల, అధికారం కోసం ఒక రోజు మోడీని తిట్టడం, ఇంకో రోజు మోడీ అంత గొప్పవాళ్ళు లేడంటాం, ఓ రోజు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టడం, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి తల్లి దగ్గరికి వెళ్ళి చాలా మంచి వాళ్ళు మీరని చెప్పడం. ఈ టైప్ ఆఫ్ మేము పాలిటిక్స్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయమని చెబుతున్నాం. భవిష్యత్తులో కూడా మేము ఇప్పుడు వరకు ఏ రాజకీయాలు అయితే చేశామో అలాంటి రాజకీయాలనే చేస్తా. దాంట్లో ఇంకొంత ఏదైతే కార్యకర్తలకు సంబంధించిందంటో మేము మెరుగ్గా వెళ్తాము. ఇప్పుడు కూడా ఏదైతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కదా, అంటే రాజకీయాల్లో 100 సార్లు తిట్టుకుంటారు, 100 సార్లు వ్యక్తిగతంగా లక్ష్యాలు వేరుంటాయి. మాకు వ్యక్తిగతంగా ఎన్డీఏ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లెడ్ ఎన్డీఏ నుంచి రీజనల్ పార్టీస్ వరకు చాలా పార్టీలు అటు ఇటు మారటము, కలవటము, కొన్నిసార్లు విడివిడిగా పోటీ చేయటం చాలా సందర్భాల్లో. సార్, మాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువు కాదు, బట్ రాజకీయ పరంగా వీళ్ళందరూ మాకు శత్రువులే. వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి మమ్మల్ని శత్రువులుగా భావించారు. ఎందుకంటే మేము రాజకీయాలను వాళ్ళ శత్రువులు, ప్రతిపక్షం అవతల పక్షంగా మేము చూసాం, కానీ వాళ్ళు ఆ విధంగా చూడకుండా వాళ్ళు ఇష్టానురాజ్యంగా ఎన్ని మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వ్యక్తిగత దోషణలు చేశారు, ఇప్పటికి స్టిల్ ఎలా చేస్తున్నారు. సాక్షాత్తు స్పీకర్ గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భౌతికంగానే బతుకున్నాడు కదా, భౌతికంగా లేకపోతేనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయేది, ఈ రకాల మాటలు ఇవన్నీ మనం చూసాం. సో మేము ఏ రాజకీయ పార్టీతో భవిష్యత్తులో కూడా మేమైతే పొత్తులు అంశాలకు వెళ్ళేటటువంటి ఆలోచన లేదు. క్లియర్ గా మాకంటూ ఒక స్టాండ్, మా విలువలు, మా విశ్వసనీయత, ఓడిపోయామా గెలిచామా అది సెకండరీ సార్. ఓటమి గెలిపి ఎవరికైనా ఎగ్జామ్ రాసిన ప్రతి ఎగ్జామ్ లో పాస్ అవరు, ప్రతి ఎగ్జామ్ లో ఫెయిల్ అవరు. సో దానికోసం అడ్డదారులు దొక్కి లేదంటే ఇన్విజిలేటర్ మేనేజ్ చేసాం, లేదంటే పేపర్ లీక్ చేసుకుని ఆ పాస్ అయ్యేటటువంటి టైప్ మంద కాదు. ఏం కాదు సార్, ఓడిపోయాం, ఏమైంది ఇప్పుడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓడిపోయినంత మాత్రాన మేము 14లో ఓడిపోయాం, 19లో గెలిచాం. కార్యకర్తలకి ఈసారి నేను ఖచ్చితంగా గొప్పగా చేస్తాము, దగ్గర ఉంటామని అన్న దానిపైన టీడీపీ నేతలు కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే కార్యకర్తల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల భరోసా విషయంలో తెలుగుదేశం పార్టీ మారిపోయారు అని అనటము. రెండోది మామూలుగా కూడా బయట అనుకుంటారు కొంచెం తెలుగుదేశం పార్టీ క్యాడర్ విషయంలో కొంత చాలా కేర్ఫుల్గా ఉంటారు అని. సార్, మేము కార్యకర్తలకు భరోసా ఉంటామనే విషయంలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టు మేము ఉండం సార్.
ఆ టైప్ గా ప్రభుత్వ ధనాన్ని కార్యకర్తలకు మొత్తానికి దోచిపెట్టేయటం, ఓకే మీరు వెళ్ళి అధికారుల మీద దాడులు చేసేయండి, పసుపు బిల్ల చూపిస్తే పని కానిపోతే వాళ్ళు తోలు తీయండి. ఓకే సో ఈ ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ లేదంటే ఆ టైప్ ఆఫ్ గా ప్రభుత్వాన్ని మేము నడపం. ఓకే. కార్యకర్తలకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటే పార్టీ తరపున సహాయం చేస్తాం. రైట్ సో ప్రభుత్వం డబ్బు తీసుకుని వెళ్ళి ఇదిగో ఇసుక దోచుకోండి, ఓకే. ఇదిగో మద్యం దోచుకోండి, లేదంటే పేకాట క్లబ్బులు పెట్టుకోండి, మాట్లాడదాం. ఈ గుండాట క్లబ్బులు పెట్టండి, రైట్. రికార్డ్ డాన్స్లు వేసుకొని రైట్. ఏదైతే అవన్నీ ఈ టైప్ ఆఫ్ తెలుగుదేశం కార్యకర్తలకు వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు నన్ను హామీల అమలు విషయంలో ఖచ్చితంగా ఇచ్చిన సూపర్ 6 తో పాటు అన్ని హామీలు నెరవేర్చి 2029 ఎన్నికలకు వెళ్తామని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా వీళ్ళు అధికారంలోకి వచ్చే ఏడాది కూడా కాలేదు. సరే, హామీల అమలుపైన, పథకాల అమలుపైన, ప్రజల కష్టాలపైన ఒక రాజకీయ పార్టీకి మీరు మాట్లాడడంలో తప్పు లేదు, నేను రెండో అభిప్రాయం లేదు. కానీ ఇంకా వాళ్ళు అమలు పరుస్తామని చెప్తున్నారు కదా. నెక్స్ట్ జూన్ నాటికి మిగతా హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. సూపర్ 6లో ఆల్రెడీ ఒక 2 హామీలు అమల్లో ఉన్నాయి అని చెప్తున్నారు. లేదు సార్, సూపర్ 6లో వాళ్ళు వచ్చిన హామీలో పెన్షన్లు అనేది లేదు. ఓన్లీ మీరు అన్నటువంటి దీపం పథకం కదా 3 గ్యాస్ సిలిండర్లు, అది కూడా ఈ ఏడాది ఒకటే గ్యాస్ సిలిండరు, 2 గ్యాస్ సిలిండర్లు కోత పెట్టారు. 2,50,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 80 లక్షలు ఎంతమందికి గ్యాస్ కనెక్షన్లకే ఇస్తామని చెప్పి 900 కోట్లు రిలీజ్ చేశారు. దాని బడ్జెట్ 4,000 కోట్ల పైన ఉంది. సో దాంట్లో కూడా ఇప్పుడు మన 48 గంటల డబ్బులు పడాలి. ఇప్పటికీ 50% మందికి ఇంకా డబ్బులు పడాల. సో 45 రోజులు 50 రోజులు డబ్బులు పడినటువంటి పరిస్థితి. ఇది పాయింట్ నెంబర్ 1. సూపర్ 6 తో పాటు 143 హామీలను వాళ్ళు ఇచ్చారు. దాంట్లో మీరు అన్నట్టు మేము ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే వీళ్ళు 15,000, మేము మత్స్యకార భరోసా 10,000 ఇస్తే వాళ్ళు 20,000, ఇట్లా అనేక హామీలు ఉన్నాయి. సో దాంట్లో అంటే మీరు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో అన్ని హామీలు నెరవేర్చారు. మొదటి 4 నెలల్లోనే 135,000 సచివాలయ ఉద్యోగాలతో పాటు వాలంటీర్ ఉద్యోగాల నుంచి అమ్మఒడి పథకాన్ని జనవరి నెలలో, ఆ రోజు జనవరిలో అంటే విత్ ఇన్ 6 months లోనే అమ్మఒడి కొత్త స్కీమ్స్ గా. ఇప్పుడు మీరు అన్నట్టు కొత్త స్కీములు ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక నెల 2 నెలలు అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఆన్ గోయింగ్ స్కీమ్ కదా అమ్మఒడి అనేది. ఏంటి, ఆల్రెడీ రన్నింగ్ ఉన్న పథకం, రన్నింగ్ లో ఉన్న పథకానికి ఈ సంవత్సరం డబ్బులు పడాలి. అది పడలా ఈ సంవత్సరం ప్రజలకు లేదని చెప్పేశారు క్లియర్ గా. ఆ విషయంలో అమ్మఒడికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాము అని అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అన్నారు జూన్ లోపు ప్రధాన హామీ. చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు 2024 అకాడమిక్ ఇయర్ అంటే మనం ఎప్పుడు స్టార్ట్ అయింది, జూన్ లో స్కూల్ స్టార్ట్ అయినాయి. అంటే రేపు అకాడమిక్ ఇయర్ మనం ఎప్పుడు అయిపోయింది, మార్చిలో అయిపోద్ది. అంటే మార్చి లోపు వాళ్ళు ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే 2024 అమ్మ వందనం కింద వీళ్ళు ఇచ్చినట్టు. మరి మార్చి కాకుండా మళ్ళీ జూన్ లో ఇస్తే అది 2025కి ఇచ్చినట్టు. అంటే 24వ సంవత్సరంలో 48 లక్షల మంది తల్లులు అంటే 85 లక్షల మంది పిల్లలు మోసం చేసినట్టే కదా. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, వాళ్ళు క్లియర్ గా ఏం చెబుతారు, మేము ఆ బకాయిలు తీర్చాము, ఈ బకాయిలు తీర్చాము, ప్రతిదీ తప్పు. అంటే మీ హయాంలో అభివృద్ధిని గాలికి వదిలేశారు, మొత్తం ఈ పథకాల పేరుతోనే డబ్బులు పంపిణీ చేశారు అనేది మీ పైన ఉన్న ఒక ఆరోపణ. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే మేము డెవలప్మెంట్ అలాగే వెల్ఫేర్ ఈ రెండింటిని కొంచెం సమపాలలో తీసుకువెళ్తున్నాము. అట్ ది సేమ్ టైం మీరు చేసిన అప్పులు, ఆ అప్పులకి కడుతున్న కిస్తీ, ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు మంచి సబ్జెక్ట్. ఎందుకంటే ఈ రోజు ప్రజలకు కూడా వెళ్ళాలి. మీరు అన్నట్టు ఫస్ట్ గా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడైనా ప్రభుత్వానికి అంతకు ముందు బకాయిలు తీర్చడం అనేది అది కామన్ గా ఉంటుంది. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటి, ఎన్నికల కోడ్ ఒక 2-3 నెలలు పైన ఉంటుంది. సో ఒక 3-4 నెలల ముందే డబ్బులు అనేది ఆపేస్తారు, ఇవ్వలేరు. సో మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయేటప్పుడు పెట్టినటువంటి బకాయిల్లో ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు, విత్తనాల సబ్సిడీ బకాయిలు 384 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 963 కోట్లు, విద్యా దీవెన అంటే ఫీజు రింబర్స్మెంట్ 1880 కోట్లు, ఆరోగ్యశ్రీ 680 కోట్లు, రైతుల విద్యుత్ సబ్సిడీ 8,655 కోట్లు, అగ్రికల్చర్ 264, రైతుల సున్నా వడ్డీ 1150, మొత్తం 14,936 కోట్లు వచ్చిన 6 నెలల్లో మేము తీర్చాం. అవి కాకుండా కాంట్రాక్టులు పెట్టినటువంటి 40,000 కోట్లు బకాయిలు కూడా మేమే తీర్చాం. 2 మాకు ఎన్నికల కోడ్ వచ్చింది మార్చి, ఏప్రిల్, మే, జూన్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ కొంత బకాయిలు ఉంటాయి. కానీ వీళ్ళు వచ్చిన 8 నెలల్లో ఉన్నాయి కదా, అవి కూడా మా అకౌంట్ లో వేస్తున్నారు. 2 మీరు అన్నట్టుగా వడ్డీ అసలు మేము తీర్చేదానికి అంటున్నారు కదా సార్. ఇది ఈనాడు అనేటటువంటి దినపత్రిక, ఇది ఎవరి కరపత్రికో మీ అందరికీ తెలుసు. ఆ దినపత్రికలో మీరు క్లియర్ గా సంవత్సరానికి సంబంధించినటువంటిది నేను సింపుల్ గా, అందుకే సార్ మొత్తం చెప్పాలంటే మీకు అందుకని టైం లేదు చూడండి సార్. ఇది ఈనాడు దినపత్రిక 2019-20 సంవత్సరం నుంచి మొత్తం 24-25 సంవత్సరం దాకా అప్పులు తిరిగి చెల్లింపు, వడ్డీలు చెల్లింపులు మొత్తం ఎంత అని రాస్తే మొదటి ఏడాది అసలు కమ్ వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 36,280 కోట్లు, తర్వాత ఏడాది 33,752 కోట్లు, తర్వాత ఏడాది 36,085 కోట్లు, తర్వాత ఏడాది 41,062 కోట్లు, చివరి ఏడాది 46,479 కోట్లు, మొత్తం 1,93,658 కోట్లు వారసత్వంగా మనకు వచ్చిన అప్పులు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన అప్పులకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు సార్. ఫస్ట్ టైం అప్పుడు ముఖ్యమంత్రి
కానీ 5 ఏళ్లలో 1,93,000 కోట్లు అంటే 2 లక్షల కోట్లు అసలుకం వడ్డీ తీర్చారు సార్. ఓకే. ఎవరు చేసిన అప్పులు ఇవన్నీ? ఓకే. సో ఇప్పుడు ప్రభుత్వం అంతకుముందు చేసిన అప్పులకు వడ్డీలు కట్టాలి. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. దీన్ని ఏదో మీరు సచ్చీలు మేమంత శుద్ధపోసలు లేవు మొత్తం వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేసేలా 2 లక్షల కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధాన్ని తీర్చారు సార్? 2 పెట్టుబడులు వచ్చేసినాయి అన్నాడు. అవును సార్, ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్కడ మన కరకట్ట ఉంది కదా, కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన పెద్ద పెద్ద షిప్లు వేసుకొని ఒక్కొక్కరు 10,000 కోట్లు డబ్బులు పెట్టుకొని ఇంకోలో 10,000 కోట్లు పెట్టుకొని వెయిటింగ్ ఉన్నారు ఏది పెట్టుబడులు పెట్టడానికి. మీకు అడుగుతున్నా అంటే అమరావతి విషయంలో కూడా మళ్ళీ ఇప్పుడు వైసీపీ కొంత అడ్డంకులు సృష్టిస్తోంది అని అంటున్నారు. అంటే ప్రపంచ బ్యాంక్ కి లేఖలు దయచేసి ఆడలేనమ్మ మధ్యలో ఓడు లాగా మీరు 4వ సారి ముఖ్యమంత్రి, ఈ భూ ప్రపంచంలో మీ అంత సీనియర్ లేడని చెబుతారు. మాకు ఆఫ్టర్ ఆల్ 11 మీ దృష్టిలో, మేము ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే మీ దృష్టిలో, ఏది మీరేమో 164 మంది, ఇంత పెద్ద సంత ఉంది కదా, ఎంత ఉంది కదా, మేమే ఇంత ఉన్నాం కదా కాదు సార్, మేమే ఇంత ఉన్నాం కదా, మీరే ఇంత ఉన్నారు కదా, మరి ఇంతోళ్ళు అడ్డంకులు సృష్టిస్తున్నా అని ఇన్ని మీడియా సంస్థలను పెట్టుకొని ఇన్ని యూట్యూబ్ అడ్డంకులు సృష్టిస్తున్నా నమ్మటానికన్నా కొంచెం నమ్మరేంట్రా బాబు అని సినిమాలో ఉంటుంది సార్, నమ్మండ్రా బాబు అని చెప్పినట్టుగా మాకు అమరావతికి మేము ప్రపంచ బ్యాంక్ ఏమన్నా మేము లేఖ రాసామా? డబ్బులు మేమన్నా ప్రపంచ బ్యాంక్ లేఖ రాసి 15,000 కోట్లు ఇవ్వద్దన్నా? మేమన్నా బల్క్ డ్రగ్ పార్కు చండాలము, ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని యనమల రామకృష్ణ దాకా మేము లేఖ రాసి ఆపామా? చెప్పండి సార్, మీరు దేన్ని ఆపాము మేము? మీరు అడ్డగోలుగా అప్పులు తెచ్చి కాంట్రాక్టులకు దోచిపెట్టే కార్యక్రమం సార్. 22 నుంచి 23 కోట్లు కిలోమీటర్ కి జాతీయ రహదారుల్లో ఉంటే అమరావతిలో రోడ్డు మాత్రం కిలోమీటర్ కి 53 కోట్లు అంట. మన 2 కోట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక ప్యాకేజ్ వచ్చింది. ఏం చేశారు సార్? దేనికి ప్యాకేజ్? 38,000 కోట్లు సార్. సతీష్ గారు రైల్వే జోన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాల్తేరు డివిజన్ లో ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి 680 కిలోమీటర్లు ఒడిశాలో రాయగఢ్ జోన్ పేరుతో తీసుకుని వెళ్ళారు. ఈ రోజు అరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేమస్ గా ఒక పర్యాటక ప్రాంతంగా ఉన్న 400 కిలోమీటర్లు తీసుకొచ్చారు కదా, మరి నిన్న ప్రస్తావించింది. 680 కిలోమీటర్లు వాల్తేరు డివిజన్ లో ఉన్న కొత్త వలస, బచేలి, కిరండూలు, కోనేరు, తేరువల్లి జంక్షన్, సింగాపూర్ రోడ్డు, అరకు, కోరాపూర్ జంక్షన్, పర్లాకిముడి, గన్పూర్ స్టేషన్ మధ్య 680 కిలోమీటర్లు పక్కన ఎత్తుకెళ్లారు. అరకు తప్పించి మిగతావన్నీ ఒడిశాలో సంవత్సరాల నుంచి వాల్తేరు డివిజన్ మన కింద ఉందా లేదా? ఉంది. డివిజన్ మన కింద ఉందా? తీసుకెళ్తారు. కానీ డివిజన్ చేస్తున్నప్పుడు మన ప్రాంతాలన్నీ దాదాపు దాంట్లోకి వచ్చిన రాయచూరు రైట్. అంటే తెలుగు ప్రాంతాలు దాదాపు అన్ని కవర్ అయ్యాయి అన్న దీంట్లో విశాఖపట్నం జోన్ అయిందంట. సౌత్ కోస్ట్ రైల్వే రాష్ట్రంలో ఉన్న ప్రాంతాన్ని